ఏపీ రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. భూ సమీకరణకు ఆటంకం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సాంబశివరావు, చెప్పండి, రిజిస్ట్రేషన్ నిలిపిపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? విశిష్ట రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 29 గ్రామాల్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేస్తున్నట్టు కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 29 గ్రామాల్లో అక్రమ లేఅవుట్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ఇప్పటికే ఫ్లాట్లు అమ్మకాలు కొనుగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందన్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే రైతులంతా కూడా ఇప్పుడు భూ సమీకరణలో సుమారు అంటే 30,000 ఎకరాలకు పైగాను మొత్తం 7,000 ఎకరాల పైచలకు మాత్రమే ఇప్పటికీ రైతులంతా కూడా సమ్మతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికి ల్యాండ్ పూలింగ్ అంటే నెల రోజులు గడువు ఉండగా ఇంకా కేవలం 3 వారాలు గడిచిపోతున్నది. అయినప్పటికీ కూడా కేవలం 30% మాత్రమే రైతులు సమ్మతి పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆధీనంలోకి తీసుకొని అంటే ఎవరు ఇవన్నీ ఆధీనంలోకి తీసుకొని కేవలం ఈ యొక్క రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్లు నిలిపివేయడానికి గల కారణం అంటే ల్యాండ్ పూలింగ్ ఈ యొక్క అడ్డంకి వస్తుందనే ఇట్లా రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తే ఆ విధంగానే రైతులంతా కూడా ముందుకొచ్చి తమకు భూములు వేయడానికి ముందుకొస్తారనే నేపథ్యంలోనే ఇప్పటికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. లేకుంటే ఇప్పటికీ కూడా అంటే నెల రోజుల్లోనే పూర్తిగా వాళ్ళు అంతా కూడా భూ సమీకరణ పూర్తి చేయాల్సింది. అయితే జనవరి 2న ప్రారంభమైన ఈ భూ సమీకరణ ఫిబ్రవరి 2 నుంచి 10 మధ్యలో పూర్తి కావాల్సిందే. ఇప్పటికి ఫిబ్రవరి నెల ఇంకా 2 రోజుల్లో ఫిబ్రవరి నెల రానున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కేవలం అంటే భూ సమీకరణ కొంతమంది రైతులు మాత్రమే సమ్మతి పత్రాలు ఇవ్వడంతో ఇదంతా అంటే రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తేనైనా ఈ భూ సమీకరణ త్వరగా అవుతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.